అయితే రేపటి గురించి భయపడుతూ ఇవాళ జీవించటం మానేయమంటావా అమ్మా? అమ్మ మనం అర్చనకి న్యాయం చేయమని అడిగినప్పుడు జాతకాలు పట్టించుకున్నావా? లేదు కదా. ఎందుకంటే ఆ సమయంలో జాతకం ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కేవలం అర్చన ఒకటి, తన జీవితం, తన సంతోషం, ఇవి మాత్రమే అనుకున్నావు. కానీ ఇవాళ నువ్వు జాతకాల ప్రసక్తి తీసుకొస్తే ఎన్నో లక్షల ఉద్యోగాలు వదులుకోవచ్చు ప్రజ్ఞ కోసం. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే, ఇవాళ నా దగ్గర ఏదైనా ఉందంటే అది ఏదో రకంగా ప్రజ్ఞ వల్ల వచ్చిందని చెప్పగలను. ఒకవేళ ప్రజ్ఞని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ పోతే మాత్రం ఏమవుతుందమ్మా? ఇందులో ప్రజ్ఞ తప్పే ఉందని. పైగా తన జాతకాన్ని ఎందుకు తప్పు పట్టడం? ఒకవేళ నా తలరాతే బాగుండకపోవచ్చు. అమ్మ, మేమిద్దరం కలిసి ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతాం. ప్రజ్ఞ లేకుండా నేను సర్వం ఓడిపోతాను. నాన్న సురేష్, నన్ను క్షమించు. ఎందుకోగాని నా మనసులో భయం ఉంది. దాన్నే ఉందమ్మా, భయానికి కూడా విరుగుడుంటుంది కదా. జాతకాల్లో గనక ఏదైనా దోషాలుంటే మనం పురోహితుడిని అడుగుదాం, ఆ దోషాలు తొలగించుకుంటాం. అప్పటికి మనకి ఏ భయం ఉండదు. అవును, ఇది మాత్రం సరిగ్గా చెప్పాడు మీ తమ్ముడు. నాకిప్పుడు అసలు ప్రాబ్లం ఈ స్వీట్స్ తోని. నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను, మీలో ఎవరూ కూడా వీటిని తినట్లేదే. ఇవ్వమ్మా. ఏమైనా సంబంధాలున్నాయా? 2-3 మంచి అమ్మాయిలున్నారు. చెప్పండి పురోహితులు గారు, ఎవరు వాళ్ళు? కొందరివి 27 అంశాలు కలిస్తే ఇంకొందరివి 28 కలిశాయి. కానీ ఇంకో జాతకం ఉంది, అది నేను నాతో తీసుకురాలేకపోయాను. చెప్తే మీరు నమ్మరు గాని అందులో 35 అంశాలు కలిశాయి. ఆ పిల్లకి పెళ్లి కుదిరిపోయింది. ఇంకా మనకెందుకు ఆ జాతకం? కానీ ఏంటి పురోహితులు గారు, ఆ పిల్లకి పెళ్లి కుదిరిపోయిందా? తనకి వేరొకరితో పెళ్లి కుదిరిపోయింది, వేరే అబ్బాయితో. ఇంకా 5 రోజుల్లో పెళ్లి కాబోతోంది. ఆ పిల్ల జాతకంతో మీరిచ్చిన జాతకం సరిచేసి చూడకూడదు. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. ఎవరి తలరాతలో ఎలా ఉంటే అలాగే సంబంధాలు కలుస్తాయి. ఇదేంటి మాధవి గారు, శ్యామ్ గారు అన్ని చీరలు పంపించారు, మీ కోడలికి పెట్టడానికి మీకేది నచ్చడం లేదు. ఇలా అయితే ఎలా అండి? మా కోడలు చక్కగా కనపడాలని, అందంగా ఉండాలని మీరెలా అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నాను. మా కోడలు ఆ రోజు అందరికంటే గొప్పగా కనిపించాలి, అందంగా కనపడాలి. అవును, అదైతే నిజమే. ఇందులో అసలు మంచి పచ్చరంగే లేదు. పచ్చరంగైతే ప్రజ్ఞకి చాలా బాగా నప్పుతుంది. ఏమండి, మీరు ఇలా చీరలు సెలెక్ట్ చేస్తూ కూర్చుంటే మిగతా ఫంక్షన్ల డేట్స్ ఎప్పుడు నిర్ణయిస్తారు? ఇంకా 5 రోజుల్లో పెళ్లి జరగాలి. ఈ లోపల చేయాల్సిన చాలా ఉన్నాయి. అవునవును, పంతులు గారు కూడా రేపేదో పౌర్ణమి చాలా మంచి రోజు అని చెప్పారు. అయితే ఇంకేం కావాలి, రేపటి నుంచే మొదలెట్టిద్దాం. రేపటి నుంచా? ఏమైందక్క? రేపటి నుంచి జరిగేది ఏర్పాట్లు మాత్రమే, పెళ్లి కాదు. అయితే ఒకరికి చాలా డిసప్పాయింట్ గా ఉన్నట్టుంది. రేపే పెళ్ళైపోతే మంచిదనుకుంటున్నారు. నిన్ను సురేష్ గారు ఒకసారి చూడండి, పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ అక్క మరీ ఓవర్ చేస్తుంది. ఇక సురేష్ గారు మీరేమవుతారో ఏమో. చూడు సురేష్, ప్రజ్ఞని బజార్కి తీసుకెళ్లాలి, తనకి బట్టలు కొనిపెట్టాలి. ఇవన్నీ 5 రోజుల్లోనే అయిపోవాలి. అన్నట్టు గుర్తు పెట్టుకో, పచ్చరంగు చీరే కొనిపెట్టాలి. ఆ కలర్ అయితేనే ప్రజ్ఞకి బాగా నప్పుతుంది. వావ్, అక్క మా బావగారు మొదటిసారిగా డేటింగ్ వెళ్తున్నారు, అది కూడా పూర్తిగా ఒంటరిగా. సరే అక్క, జాగ్రత్తగా చూసుకో. స్కూటర్ మీద మరీ గట్టిగా పట్టుకోకు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏవేవో బుల్బుల్లు మరీ ఎక్కువగా. నేనన్నది స్కూటర్ ని గట్టిగా పట్టుకోవద్దు అని, కానీ నువ్వు ఇంకేదో అనుకున్నావు కదా. ఇదిగో బుల్బుల్, నువ్వు కూడా అక్కతో పాటు వెళ్ళు. అన్ని ఏర్పాట్లు తనే చూసుకుంటుంది. కవర్లు ఎవరు పట్టుకుంటారే? నేనెందుకు వాళ్ళ మధ్య పానకొల్ల పుడకలాగా? లాగా ఒకటిస్తాను, వెళ్ళు, అక్కతో పాటు వెళ్ళు. విన్నావుగా అక్క, నేను చెప్పానుగా మధ్యలో రానని. తర్వాత నువ్వు నన్ను కోపడినా లాభం లేదు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేలేదని కోపడకూడదు, ముందే చెప్తున్నాను. నువ్వు పద నాతో పాటు. పద, చెప్తాను నీ పని. పద బుల్బుల్, చెప్తాను, పద. వస్తావమ్మా?
సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళరండి. మాధవ్ గారు, బట్టలు కొనడానికి పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మీకు మాధవ్ గారు ప్రజ్ఞకి బుల్బుల్కి చేయించిన నగలు మీకు చూపిస్తాను రండి. సరళ గారు, మీరు మీ ఇద్దరు పిల్లలకి చాలా మంచి నగలు చేయించారే. లేకపోతే ఎలాగా? వాళ్ళిద్దరికీ వాళ్ళ పర్సనాలిటీస్ కు తగినట్టుగా నగలు చేయించాం. ఇది చూసావా? ఇది ప్రజ్ఞ కోసం చేయించింది. ఎంతో సింపుల్ గా ఉంది. ఇలాంటిది తనకి చాలా ఇష్టం. మాధవ్ గారు, ఇవన్నీ అయిపోయాక ఒకసారి గుడికి వెళ్లి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. చక్కగా దర్శనం చేసుకుని రావాలి. మీరు కూడా రావచ్చుగా మాతో. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావక్క. గ్రహ బలం కంటే బలం గలవాడు భగవంతుడు కనుక ఆయన ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాలి. అవునవును, అలాగే చెయ్యాలి. ఇవన్నీ తొందరగా పెట్టేయండి. పెట్టేస్తాను. ఇక మనం బయలుదేరిపోవటమే. నువ్వు ఒక ఫోన్ కాల్ చెయ్యవు, కనీసం నాకు మెసేజ్ పెట్టావు. నేను ఫోన్ చేసినా కూడా నా కాల్స్ పిక్ చెయ్యవు. అంతేకాదు, కనీసం నన్ను మిస్ కూడా చెయ్యవు. బట్ యు నో వాట్, ఐ మిస్ యు అ లాట్. ఇన్ ఫ్యాక్ట్, ఐ మిస్ యు అ లాట్. ఎక్కడున్నారు తమరు? నేను గుర్తుకు రాలేదా? పొద్దుటి నుంచి ఫోన్ కూడా చేయలేదు. ఐ మిస్ యు అ లాట్. నేను తర్వాత మాట్లాడతాను. హలో ప్రవీణ్, ఇది కొంచెం కట్ చేయరా. కట్ చేస్తావా లేదా? ఏవేంద్ర అసలు అలా ఉన్నావు? లేదు, ఏం లేదు. అలా చెప్పొచ్చు కదరా. అరవింద్ ఇవాళేమో ఒక విచిత్రం జరిగింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది? ఇవాళేమో మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాం. అమ్మ ప్రజ్ఞకు శారీస్ కొనమంది. ఇక బుల్బుల్ కూడా మాతో వచ్చింది. అక్కడేమో నేను బుల్బుల్ని పోనీలే వదిలే. అసలు ఏమైందిరా? అక్కడ ఏం చూసావు నువ్వు? ఏం లేదే. చెప్పరా, అక్కడ ఏమైందా? మరి అక్కడేమో బుల్బుల్ ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండగా చూసినప్పుడు అతను ఎవరని నేను అడిగితే తను చెప్పింది మా బాస్ అని. కానీ ఏంటి? అసలు దేని గురించి నువ్వు ఇదంతా బాధపడుతున్నావు? అతను తన బాస్ అన్నా లేక బుల్బుల్ వేరే కుర్రాడితో మాట్లాడుతుందని బాధపడుతున్నావు? అరవింద్, అందుకు నేను బాధపడట్లేదు. అయినా అసలు ఏం మాట్లాడుతున్నావు చెప్పంటావా? తనంటే నీకు ఇష్టం బుల్బుల్ని మర్చిపోయానని ప్రజ్ఞకి చెప్పడం అయితే చెప్పాను. అవును, నేను ప్రజ్ఞకి అదే చెప్పాను. నేనేం బుల్బుల్ గురించి ఆలోచించడం లేదు. నేను అసలు బుల్బుల్ గురించి చాలే ఆలోచించుకున్నా. నువ్వు ఇలా అయిపోయావా లేక తను వేరే వారితో మాట్లాడుతుందని ఆలోచించేలా అయిపోయావు? బాగా అర్థమవుతుందిలే. ఓకే గురు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, కానీ బాగా ఆలోచించి మరీ చెయ్యి. చూడు, నేను పెళ్లికి కట్టుబడి ఉంటానని ప్రజ్ఞకి మాటిచ్చాను. అందుకే తన దగ్గర నేనేది దాచిపెట్టలేదు. మొత్తం నిజాలన్నీ చెప్పేశాను. నువ్వే చూస్తావుగా, ఈ నిజమే మా పెళ్లికి ఆధారంగా ఉండబోతోంది. అన్నీ సర్దుకుంటాయి, తప్పకుండా సర్దుకుంటాయి. నీ నిజాయితీ మీద నాకేం అనుమానం లేదు సురేష్, కానీ పెళ్లి విషయంలోనే ఏదో గందరగోళం జరుగుతుందని నా అనుమానం. ఏంటి నువ్వనేది? దొంగతనం ఎలా జరుగుతుంది? అదే అర్థం కావడం లేదు. కానీ డబ్బులు నగలు ఏమైపోయాయో సరిగ్గా వెతకలేదే. మొత్తం వెతికాను, మొత్తం బీర్వానంతా వెతికాను. ఎక్కడా లేవు. మొత్తం డబ్బు నగలని ఏమైపోయాయో కనిపించడం లేదు. అందులో నీ పెళ్లి నగలు పెట్టాను. బుల్బుల్ పెళ్లికి డబ్బులు దాచిపెట్టాను. ఒక నిమిషం, నువ్వు ప్రశాంతంగా ఉండి నేను చూస్తాను. అరే, మేము వెళ్ళేటప్పుడు సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఎక్కడ లేవమ్మా. పెళ్లి కోసం వచ్చిన లక్ష. ఆంటీ గారు, మీరు డబ్బు నగలు అన్ని ఈ కబోర్డ్లోనే పెట్టినట్లు మీకు బాగా గుర్తుందా? గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. గుడికి వెళ్ళడానికి ముందు నేను అక్కడే పెట్టాను. అందులో ఏమైపోయాయో పగలగొట్టినట్టు కూడా లేదు. లాక్ కూడా సరిగానే ఉంది. దొంగ ఎక్కడి నుంచి వచ్చినట్టు అదే అర్థం కావడం లేదు సురేష్. ఒకవేళ నిజంగానే దొంగతనం జరుగుంటే అంతా చెల్లాచెదురుగా ఉండాలి కదా, కానీ ఏదో చెక్కు చెదరలేదు. పైగా వెనక తలుపు కూడా మూసే ఉంది. దీన్ని బట్టి చూస్తే నగలు ఎక్కడ పెట్టారో, తాళాలు ఎక్కడున్నాయో అన్నది దొంగతనం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా తెలుసన్నమాట. అంటే ఈ పని ఎవరు ఇంట్లో మనిషి చేసుండాలి.
అమ్మ తాళాలు ఎక్కడ పెట్టావు? తాళాలు తాళాలు నువ్వు మాధవి గారికి ఇచ్చావు కదా? మీరు తాళాలు బాగానే వేసుంటారు కదా? అదే మాట స్వీటీ. మాధవ్ గారు తన వస్తువుల కంటే ఇంకొకరి వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఆవిడ తాళం కరెక్ట్ గానే వేసుంటారు. సరళ గారు, అది అది నేనే అల్మరాకి తాళాలు వేసింది. ఇంతలో అర్జున్ నన్ను పిలిచింది. అయితే మాత్రం మాధవి గారు ఇంత ఘోరం చేస్తారా మీరు? ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం ఇది. అలాంటి స్థితిలో మీరు దాచించిందంతా దోచిపెట్టేస్తారా ఏంటి మాధవ్ గారు? రోజులు బాలేవు అనే సంగతైనా ఆలోచించాలి కదా. అంత బాధ్యత లేకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. మరి ఇంత నిర్లక్ష్యమా మీకు? పాపం ప్రజ్ఞ వస్తువులు పోవడమే కాకుండా బుల్బుల్ కూడా నష్టపోయింది. తన నగలు, ఓరి భగవంతుడా తన పెళ్లి. నాకు అసలు ఏం తోచడం లేదు. ఏం జరుగుతుందో ఏంటో. అత్తయ్య ఒక్క నిమిషం. ఆంటీ మీరేం కంగారు పడకండి. చూడండి అది ఒక్క నిమిషం. కేవలం నగలు మాత్రమే కాదు, అందులో పెట్టిన డబ్బు కూడా పోయింది. ఆంటీ ఏదైతే జరిగిందో అది నిర్లక్ష్యం వల్ల జరగలేదు. ఎవరు బాగా ఆలోచించే చేశారు ఈ పని. దొంగతనం చేసిన వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే ఇంట్లో వేరే ఏ వస్తువు ముట్టుకోలేదు. ప్లీజ్, అవతల బోల్డ్ అని పనులుంటే నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? ఇటువు. ఎవరితో మాట్లాడుతున్నావు? అరే ఏం చేస్తున్నావు అభి? హలో హలో, ఎవరు? మీరెవరు? నేను స్ట్రేంజర్. ఇంతకు మీరెవరు? లేడీస్ ఫస్ట్. నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ. అభి. ఎవరు? ప్రస్తుతం ప్రవీణ్ గారు బిజీగా ఉన్నారు, మీతో తర్వాత మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మీ బాస్తో మాట్లాడుతున్నావా? ఎవరు తన ఫ్రెండ్ అంట. ప్రస్తుతం ప్రవీణ్ లేడని చెప్పాడు. తర్వాత ఫోన్ చేయమన్నాడు. సరే వంటగదికి రా, చాలా పనులున్నాయి. ఫ్రెండ్ ఏంటవి నువ్వు చేసింది? ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరైనా ముఖ్యమైన వారు లైన్ మై ఫ్రెండ్, నన్ను కలుసుకోవాలని ఎవరు అడుగుతుంటారో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావు. అమ్మాయిలంతా నేనంటే పడి చేస్తుంటారు. ఎంతమంది ఆపగలవు నువ్వు? తను ఇప్పుడు మాట్లాడింది అభితోనేనని ఆ అమ్మాయి కల్లో కూడా ఊహించుండదు. ప్రజ్ఞ. ఐ లైక్ ద నేమ్. రేయ్, అక్కడ నీ కాబోయే భార్య నీకోసం వెయిట్ చేస్తోంది. దెబ్బలు తినే టైం వచ్చిందా నీకు? మీరు ఖర్చు గురించి అసలేం పట్టించుకోవద్దు మేడం. మేం మీ హాల్లో ఎన్నో ఫంక్షన్స్ చేసిన వాళ్ళం. ఈ పెళ్లి మా అమ్మాయికి జరిగే పెళ్లి ఖర్చులా చూస్తాను. మంచిది. మెనూ వరకు నిశ్చయం అయిపోయిందిగా, సెట్ అయిపోయింది. నేను వెళ్ళి పూలవాడితో మాట్లాడతాను. ఇదిగో పూలబ్బాయ్, కొంచెం నేను చెప్పేది విను. చెప్పండి. పోయినసారి తెచ్చిన పూల కంటే సగం తెస్తే చాలు. ఇక్కడేం పూల ప్రదర్శన పెట్టడం లేదు. మీకు ఎన్ని పూలు కావాలో మీరు చెప్పండి బామ్మగారు. చూడండి, ఉప్మాలో నెయ్యి, జీడిపప్పు బాగా వేయాలి. అలాగే పప్పులో కూడా. సరళ గారు, టైలర్ ఎప్పుడు వస్తాడు? బట్టలు చాలా కుట్టించాలి. ఇంకా చాలా పనులు అలాగే ఉన్నాయి. మాధవ్ గారు మీరేం కంగారు పడద్దు. వస్తున్నాడు కాదు, వస్తోంది టైలర్. అవునా? నేను ఇప్పుడే ఫోన్ చేశాను, బయలుదేరిపోయి ఉంటుంది. అలాగా. దీపాలి వచ్చేసింది ఆంటీ గారు. ఇక అందరూ త్వరగా వచ్చేసి మీ డ్రెస్ కొలతలు ఇచ్చేయండి. ఫోన్లీ దీపాలి, వచ్చేసావు. ఇక్కడ వదిన గారు ఇంకా రాలేదని కంగారు పడుతున్నారు. నీకు చాలా డిమాండ్ ఉంది, వచ్చి కొలతలు తీసుకో త్వరగా. నా మెజర్మెంట్స్ కూడా తీసుకోండి. దీపాలి ఆంటీ. ఎవరా బుద్ధి లేనిది? కళ్ళు కనిపించడం లేదా? ఎవరితో మాట్లాడుతున్నారు? అరే అరే, నీకు కోపం వచ్చినట్టుంది. ఏంటి మీ ఉద్దేశం? ఈ ఇంట్లో బట్టల కొలతలు ఇవ్వటానికి ముందు మీ అందరూ కళ్ళు టెస్ట్ చేయించుకోండి. ఏ యాంగిల్లో చూసి మీరు నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు? సారీ, మమ్మల్ని క్షమించేసి ఇప్పుడు కొలతలు తీసుకో. పదండి 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 పదండి. త్వరగా రామ్మా. వెళ్ళి త్వరగా ప్రజ్ఞ పిలుచుకురా. తొందరగా వెళ్ళు, తొందరగా. మీరు తను పంపించేసి మంచి పని చేశారు. ఊరికి నా పర్సనాలిటీని వెక్కిరిస్తోంది. ఇదిగో బాబు, నేను నీకు పూల జడ తీసుకురమ్మని చెప్పాను, తెచ్చావా? నేను తీసుకొచ్చాను, ఒకసారి లోపల చూస్తాను. వెళ్ళు వెళ్ళు. అక్క ప్లీజ్ రా. అదిగో ప్రజ్ఞ వచ్చేసింది. చూడు, అందరికంటే ముందుగా ప్రజ్ఞ కొలతలు తీసుకో. ఎందుకంటే తనే పెళ్లి కూతురు. అందరికంటే ముందు తన బట్టలే కుట్టాలి. తర్వాత సంగతి తర్వాత. ఆ రండి, ముందుకొచ్చి కొలతలు ఇవ్వండి. తీసుకో. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అక్క డ్రెస్ రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది దీపాలి ఆంటీ?
అయినా వయసులో తనకంటే కేవలం 2-3 ఏళ్ళు పెద్దయినంత మాత్రాన ఆంటీ అని పిలిచేస్తారా? మీకు అసలు ఏమో అర్థం కాదా? అంటే మా బుల్బుల్ కంటే 2 ఏళ్ళు పెద్దవారు మీరు. అలా అయితే మీరు మా ప్రజ్ఞక్కని అక్క అని పిలవగలరా? తను మీకంటే పెద్దది కదా. ఏమంటారు దీపాలి ఆంటీ? అదే నా ఉద్దేశం. దీపాలి అక్క, ఇంతకీ మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడేగా 25వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాను నేను. 8 ఏళ్లుగా దీపాలి ఆంటీకి 25 ఏళ్లే. ఐ మీన్ చాలా వెల్ మెయింటైన్డ్ కదా. ఫిగర్ చూసారు కదా. లుక్ ఎట్ హర్, లుక్ ఎట్ హర్. ఈ పిల్ల నిన్ను కొలతలు తీసుకునే వదిలే. ఒక పంచి, నువ్వు ప్రజ్ఞతో పాటు తన గదిలోకి వెళ్ళిపో. అక్కడైతే కొలతలు చక్కగా తీసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కొలతలు తీసుకో. అలాగే ఆంటీ గారు, మొత్తం అందరిని ఒకేసారి పంపించొద్దు, ఒకరి తర్వాత ఒకరిని పంపించండి. నాకు ఎక్కువ టైం లేదు. అబ్బో మరి సొమ్మగిలిపోతుంది ఈ పిల్ల. మీ మావయ్యేడి? నేను పూల జడ తీసుకురమ్మని చెప్పానే. నేను చూస్తాను. అక్క నువ్వు వెళ్ళి కొలతలు ఇవ్వు, నేను చూస్తాను. అక్కర్లేదు, మీ ఇద్దరు కొలతలు ఇవ్వండి, నేను వెళ్ళి చూస్తాను. అరే ఎక్కడ పెట్టాను నేను? ఇందాకే కదా దాన్ని తీసుకొచ్చాను. ఇంతలోనే ఏమైపోయిందో కనిపించడం లేదు. ఈ సూట్ కేసులో ఒకసారి చూస్తాను. ఓరి బాబా, పెద్ద పెళ్లి బట్టలు కుట్టించుకుంటున్నారట. వీళ్ళ ఏర్పాట్లకి గండి కొట్టుకుపోతే ఏది ఇలా ఇవ్వుదని? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇవ్వు, ముందు నాకు ఇవ్వు. అసలు నువ్వెందుకు తీసావు? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు దొంగతనం చేసావా? ఈ పెద్దోడు ఇంటేగా, ఎన్నిసార్లు చెప్పాను వాడికి నేను దీన్ని తీసుకుపోరా. ఇదిగో నేను నిన్నే అడుగుతున్నాను. అవును, నేనే దొంగిలించాను ఈ నగల్ని. దొంగతనం నువ్వు చేసావా? ఈ దొంగ బుద్ధి నీకెలా వచ్చింది? మా అక్క ఇంట్లోనే దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? మరి ఆ సురేష్ మన ఇంట్లో చేసిన దొంగతనం సంగతేంటి? తను మన ఆస్తి నాకు దక్కకుండా చేశాడు. ఆయన నేను వాడి పెళ్లికి సంతోషంగా ఉండదా? చాలు, నోరు మూసుకో. ఆ సురేష్ ఏం చేయలేదు. నువ్వే ఆ ప్రాపర్టీ వద్దనేసావు కదా. ఆ సురేష్ నన్ను చాలా కష్టాలు పెట్టాడు. నేను వాడిని వదిలిపెట్టాను. బాగా గుర్తుంచుకోను. నువ్వేం ఆడదానివి? సురేష్ చేసిన తప్పు కారణంగా నువ్వు మన మేనగోడల ఆనందాన్ని దోచుకుంటున్నావా? నేను నిన్న ఆ పని చేయనివ్వను. అయిన వాళ్ళకంటే ఎక్కువగా తను మాకు సాయం చేస్తూ ఉంటాడు. తను ఎప్పుడీ కుటుంబంలో ఒక్కడైపోయాడో తెలియనే లేదు. బహుశా ఈ కేర్ వల్లే నేను తన్ని ప్రేమించడం మొదలుపెట్టానేమో. లేకపోతే అంతకు ముందు నుంచి నేను ప్రేమిస్తున్నానేమో. కానీ వదిన ఎప్పుడు ప్రేమలో పడితేయే, కానీ పెళ్లి మాత్రం రైట్ టైంలోనే జరుగుతుంది. అన్నయ్యకి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ లభిస్తుంది. అలాగే నాకు కూడా బెస్ట్ వదిన వస్తుంది. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా మనసు ప్రశాంతంగా ఉంది. తనేదో పెద్ద పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. సరిగ్గా బట్టలు కూడా వేసుకోడు, కానీ నాతో పెట్టుకుంటాడు. మ్యారేజ్ హాల్ విషయంలో తను చేసిన పనికి నేను తన మ్యారేజ్ ని చెడగొట్టి తీరుతాను. పిన్ని గారు, ఎటు వెళ్తున్నారు? మిమ్మల్ని డ్రాప్ చేయనా? అయ్యో వద్దు, అదే వద్దు బాబు. అయినా నువ్వేం వదులుతావు నన్ను? నేనే వదిలేస్తాను నిన్ను. అంటే నా ఉద్దేశం అవతల చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. నీకోసమే. ఎవరికోసం తీసుకొచ్చావు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో తను నేనిచ్చిన రింగ్ని యాక్సెప్ట్ చేసింది. బుల్బుల్ చూడు, ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్. బుల్బుల్, హే, అరే వాట్ హ్యాపెండ్? నువ్వెందుకలా ఏడుస్తున్నావు? నేను అసలు కల్లా కూడా ఊహించలేని సంగతి ఒకటి విన్నాను. ద వర్స్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నేను ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలేం జరిగింది? అట్లీస్ట్ టెల్ మీ వై ఆర్ యు క్రైయింగ్? ఒకరు మా అక్కని మోసం చేశారు. తన ఫీలింగ్స్ తో ఆడుకున్నారు ప్రవీణ్. I can't take it only. బుల్బుల్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేస్తావా? బుల్బుల్, నాకు
నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్, చాలా భయంగా ఉంది నాకు. నేను అనుకునేదాన్ని ఈ లోకంలో ప్రేమ ఒక్కటే నిజం అనుకున్నాను. నా ఉద్దేశంలో ప్రేమ అంటే ఒకరి సంతోషం కోసం మనం ఏమైనా చేయడం ప్రవీణ్. ప్రవీణ్ ఒకరు మా అక్కని నమ్మించి మోసం చేశారు ప్రవీణ్. ఆ సంగతి మా అక్కకి తెలిసిందంటే అప్పుడు తనకి ప్రేమ మీద అసలు నమ్మకమే లేకుండా పోతుంది. ప్రవీణ్ నువ్వు కూడా అతనిలాగే మోసం చేయవు కదా ప్రవీణ్, చెప్పు ప్లీజ్. నేను అడుగుతున్నాను కదా, నా ప్రశ్నకి జవాబు చెప్పు. చెప్పు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను మోసం చేయవు కదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నో, నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను. I love you, Praveen. I love you too. I love you too. I love you too. పిన్ని, డాక్టర్ వచ్చారా? వచ్చేసారుగా. ఆవిడ అత్తయ్య గారి గదిలో ఉన్నారు. అరే, ఎందుకంత కంగారు పడుతున్నాడు? అంటే ఏదో ఉందన్నమాట. వెళ్ళి చూద్దాం పదండి. ఏమైంది డాక్టర్? ఎనీథింగ్ సీరియస్? వెరీ సీరియస్. మామూలుగా ఈ వయసులో బీపీ షుగర్ హైగా ఉండటం సహజమే, కానీ ఆవిడ మానసికంగా అంత స్ట్రెస్ పడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆవిడకి అది లేకుండా చేయకపోతే అది బ్రెయిన్ హెమరేజ్ కి దారి తీయొచ్చు. ఆవిడ దేనికో టెన్షన్ పడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య గారు, మీరు చాలా ఆలోచిస్తున్నారు. చూడండి, మీ ఆరోగ్యం అనవసరంగా పాడైపోయింది. నా పిల్లల సంతోషం గురించి తప్ప నాకు వేరే ఆలోచనలేవుంటాయి. నా కోరికొకటే, అభికి పెళ్ళవ్వాలని. కానీ తను నా మాట వినడం. నేనెప్పుడు తనతో పెళ్లి సంగతెత్తినా మాట మార్చేస్తాడు. నానమ్మ, దీని గురించేనా నువ్వు బెంగపడేది? అవును, నిన్ను నేను పెళ్లి కొడుగ్గా చూసిన రోజు నా టెన్షన్ అంతా మాయమైపోతుందిరా. సరే నానమ్మా, నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నిజంగా? నిజంగా. నువ్వు తమాషాగా అండం లేదుగా? లేదు నానమ్మా, ప్రామిస్. అయితే సరే. నువ్వేమో ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నావు. నేను నీకోసం పిల్లని ఎప్పుడో చూసేశాను. లేదు నానమ్మా, నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అలాగే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అయితే నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి. నీకు నచ్చిన అమ్మాయిని నాకు చూపించాలి. నేను ఆ అమ్మాయికి ఇచ్చే ఆశీస్సుల వల్ల నీ నిశ్చితార్థం పెళ్లి టకటకా జరిగిపోవాలి. నాకు ప్రామిస్ చేయనమ్మా. ఈ క్షణం నుంచి నువ్వు అస్సలు టెన్షన్ పడకూడదు. నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక నాకెందుకు టెన్షన్ చెప్పు? ప్రామిస్ చేస్తున్నా, ఇక నేను టెన్షన్ పడ్ను. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. లవ్ యూ నానమ్మా. తనకి ప్రజ్ఞతో పెళ్ళవ్వాలని నా కోరిక. ఆ పిల్ల ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు. అమ్మా, అమ్మా, మెల్లగా మెల్లగా ఇలా కూర్చో. పూర్ణిమ మంచిగా తీసుకురా. ఇలా కూర్చో, త్వరగా. మెల్లగా, జాగ్రత్తగా కూర్చోండి. మెల్లగా కూర్చోమ్మా. సరళ, ఏమైంది తల్లి? అక్క, ఇదిగో మంచినీళ్ళు. అమ్మా, ఇదిగో మంచినీళ్ళు తీసుకో అమ్మా. తాగు తాగు.
మొత్తం పనులన్నీ నెత్తిన వేసుకుంటావు, అందువల్ల ఇలా జరిగింది. 24 గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. చెప్తే వినవు. నానమ్మ నువ్వైనా చెప్పొచ్చు కదా. చెప్తే వినే రకమా? అలా ఏం లేదు, నేను బానే ఉన్నాను. అక్కడ వంటగదిలో అంత పని అదంతా జానకి చూసుకుంటుందిలే.